Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. Tamilnadu SCRT for Ancient History సిరీస్లో భాగంగా యూనిట్ 7 ది గుప్తాస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లో వెళ్ళిపోతే ఆన్షియంట్ హిస్టరీ ఒకసారి టైం లైన్ చూస్తే మనకి ఫస్ట్ ప్రీ హిస్టరీ చదువుతాం మనం. సో టైం లైన్ చూస్తే ప్రీ హిస్టరీ చదువుతాం, అంటే స్టోన్ ఏజ్, పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ అని. పేలియోలిథిక్లో అప్పర్, మిడిల్ అండ్ లోయర్ పేలియోలిథిక్ అని చదువుతాం. తర్వాత ప్రీ హిస్టరీ తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ప్రోటో హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజ్లో మనకి ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ అని. అలాగే మహాజనపదాస్ గురించి, తర్వాత మహాజనపదాల గురించి, తర్వాత అదే టైంలో బుద్ధిజం, జైనిజం ఎమర్జెన్సీ గురించి చదువుతాం. మౌర్యన్ ఎంపైర్. సో ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీలో ఒక మహాసామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది, అది మౌర్యన్ ఎంపైర్. తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ మనం కుషానాస్, శాకాస్, పార్థియన్స్ గురించి చదువుతాం. తర్వాత గుప్తాస్. సో గుప్తా ఏజ్ గురించి మనం ఈ గుప్తా పీరియడ్ గురించి మొత్తం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. సో తర్వాత గుప్తా తర్వాత పోస్ట్ గుప్తా ఏజ్ అనేది చూస్తాం, పోస్ట్ గుప్తా. సో ఇదంతా కూడా యాన్షియంట్ హిస్టరీ టైం లైన్ అనమాట. సో మనం ఈ చాప్టర్లో మెయిన్గా గుప్తా ఏజ్ గురించి చూస్తున్నాం, గుప్తాస్ గురించి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇంట్రడక్షన్. మౌర్యన్ ఎంపైర్ తర్వాత చాలా రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి, కానీ చిన్న పెద్దవన్నీ కూడా అవన్నీ కూడా మళ్ళీ పడిపోయాయి, అంటే మహాసామ్రాజ్యాన్ని ఏర్పరచలేకపోయాయి. తర్వాత మళ్ళీ మనకి కామన్ ఎరాలో 300 to 700 కామన్ ఎరాలో క్లాసికల్ ప్యాటర్న్ ఆఫ్ ఇంపీరియల్ రూల్ అనేది ఎవాల్వ్ అయింది. సో దాని నుంచి మళ్ళీ స్టేట్ ఫార్మేషన్ అనేది మెనీ రీజియన్స్లో జరిగింది. ఈ పీరియడ్లోనే గుప్తా కింగ్డమ్ అనేది ఎమర్జ్ అయింది, ఒక గ్రేట్ పవర్గాను. అలాగే పొలిటికల్ యూనిఫికేషన్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం కూడా ఒక లార్జ్ పార్ట్గా అచీవ్ చేయగలిగింది. ఇట్ ఫీచర్డ్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ బ్రింగింగ్ మెనీ కింగ్డమ్స్ అండర్ ఇట్స్ హెజిమనీ. సో ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్గా ఫామ్ అయింది. సో దాని కింద చాలా సామ్రాజ్యాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో అప్పుడే ఫ్యూడలిజం అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా రూట్స్ అనేవి ఫార్మేషన్ అనేది జరిగింది ఈ గుప్తా పీరియడ్లోనే. విత్ అన్ ఎఫెక్టివ్ గిల్ సిస్టమ్ అండ్ ఓవర్సీస్ ట్రేడ్ గుప్తా ఎకానమీ బౌండ్. సో ఒక సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా ఏర్పడాలంటే దానికి మెయిన్గా ఎకానమీని, దానికి ఆర్మీ ఉండాలి. సో పీపుల్ ప్రాస్పర్ ఉండాలి, సంతోషంగా వాళ్ళు అగ్రికల్చర్ సర్ప్లస్గా వాళ్ళకి తినడానికి తిండితో పాటు ట్రేడ్ చేసుకోవడానికి కూడా అగ్రికల్చర్ సర్ప్లస్ ఏర్పడినప్పుడు ట్రేడ్ అనేది జరుగుతుంది. బాటా సిస్టమ్ ద్వారా కానీ, కాయినేజ్ ద్వారా, కాయిన్స్ ద్వారా కానీ పర్చేసెస్ అన్నీ జరుగుతాయి. ఆ విధంగా ట్రేడ్ ఎకానమీ అనేది బూమ్ అవుతుంది. ఎకానమీ బూమ్ అయినప్పుడు వాటిపైన వచ్చే ట్యాక్సెస్ నుంచి కూడా ఆర్మీని మెయింటైన్ చేస్తుంది. సో ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత ఎఫిషియెంట్గా ఉంటే అంత సామ్రాజ్యం అనేది విస్తరిస్తూ ఉంటుందన్నమాట. సో గుప్తా ఎకానమీ కూడా బూమ్ అయింది, అందువల్ల ఒక మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. సో గ్రేట్ వర్క్స్ ఇన్ సాంస్క్రిట్ వర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఏ హై లెవెల్ ఆఫ్ కల్చరల్ మెచ్యూరిటీ ఇన్ ఫైన్ ఆర్ట్స్, స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వాస్ అచీవ్డ్. సో ఎకానమీ బూమ్ అయింది. సో ఎకానమీ బూమ్ అయ్యి పీపుల్ ప్రాస్పర్గా ఉంటే మిగతా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే కల్చర్ పైన, ఫైన్ ఆర్ట్స్, స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ పైన కూడా వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆ పీరియడ్ ఆఫ్ గుప్తా పీరియడ్లో అనేది హై లెవెల్ అనేది రీచ్ అయిందనమాట. ఫైన్ ఆర్ట్స్ కానీ, స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ. నెక్స్ట్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ అప్పర్ క్లాసెస్ రీచ్డ్ ఏ పీక్. Education, art and study of science progressed, but the feudal system of governance put some form of hardship. సో అప్పర్ క్లాసెస్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కూడా పీక్కి వెళ్ళిపోయాయి అనమాట. అలాగే ఎడ్యుకేషన్, ఆర్ట్, స్టడీ ఆఫ్ సైన్స్ అనేది ప్రోగ్రెస్ అయింది. ఎడ్యుకేషన్ అందరికీ విద్య అందడము, అలాగే ఆర్ట్, సైన్స్ చదవడం, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అయినాయి. కానీ దొరతనం, ఫిడల్ సిస్టమ్ అంటే దొరత్వం అనేది, దొరపాలన లాంటిది అనేది చాలా హార్డ్షిప్ ఫేస్ చేయాల్సి వచ్చింది పీపుల్ అంతా కూడా దానివల్ల. సో ఆల్దో సమ్ హిస్టారియన్స్ ప్రొక్లెయిమ్ దట్ గుప్తా పీరియడ్ వాజ్ గోల్డెన్ ఏజ్. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ అక్యురేట్. సో కొంతమంది హిస్టారియన్స్ గుప్తా పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా పరిగణిస్తారు, కానీ ఇది ఖచ్చితంగా అని చెప్పలేము అనమాట. అంటే అంత అక్యురేట్, అంత గోల్డెన్ పీరియడ్ అని చెప్పలేము, కానీ సమ్ హిస్టారియన్స్ మాత్రం కన్సిడర్ చేస్తారు. సో మెనీ స్కాలర్స్ వుడ్ హవెవర్ అగ్రీ దట్ ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ కల్చరల్ ఫ్లోరిసెన్స్ అండ్ క్లాసికల్ ఏజ్ ఫర్ ద ఆర్ట్స్. సో గుప్తా పీరియడ్లోనే చాలా కల్చరల్గా ఫ్లోరిసెన్స్ అయింది, కల్చర్ అనేది పెరిగిపోయింది ఎక్కువగా. అలాగే చాలా ఆర్ట్స్, క్లాసికల్ ఏజ్ అనే ఆఫ్ ఆర్ట్స్గా అని క్లాసికల్ ఏజ్గా పిలుస్తారు అనమాట ఆర్ట్స్ గుప్తా పీరియడ్లోని.
సో సోర్సెస్ గుప్తా పీరియడ్ తెలుసుకోవడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఒకటేమో లిటరరీ సోర్సెస్, ఎపిగ్రాఫికల్ సోర్సెస్, ఆర్కియాలజికల్ సోర్సెస్ కాకుండా న్యూమిస్మాటిక్ సోర్సెస్. సో లిటరరీ సోర్సెస్లో మనకి నారద, విష్ణు, బృహస్పతి అండ్ కాత్యాయన స్మృతిస్లో గుప్తా పీరియడ్ గురించి ఉంది. అలాగే కమందకాస్ నీతిశాస్త్ర, ఎ వర్క్ ఆన్ పాలిటీ అడ్రస్ టు ద కింగ్ 400th century కామన్ ఎరా. సో కమందకాస్ నీతిశాస్త్రాల నుంచి కూడా మనకి తెలుస్తుంది. అలాగే దేవి చంద్రగుప్తం, ముద్ర రాక్షసం బై విశాఖ దత్త. సో గుప్తాస్ గురించి దేవి చంద్రగుప్తము అండ్ ముద్ర రాక్షస గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత బుద్ధిస్ట్ జైన టెక్స్ట్ గురించి కూడా సోర్సెస్గా వాడుకొని మనకి గుప్తా పీరియడ్ ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే కాళిదాస వర్క్స్, చైనీస్ ట్రావెలర్ ఫాహియన్ యొక్క అకౌంట్స్ నుంచి కూడా మనకి గుప్తా పీరియడ్ గురించి తెలుసుకుంటాం. సో ఎపిగ్రాఫికల్ సోర్సెస్ చూస్తే మనకి మెహ్రోలీ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో దాంట్లో చంద్రగుప్త 1 గురించి మెన్షన్ చేసింది అనమాట. అలాగే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్తాస్ పర్సనాలిటీ అచీవ్మెంట్స్ని 33 లైన్స్లో కంపోజ్ చేసిన హరిసేన అండ్ ఇంగ్రీడియంట్స్ సాంస్క్రిట్ అండ్ నాగి స్క్రిప్ట్. సో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మనకి అర్థమవుతుంది సాంస్క్రిట్ అండ్ నగరి స్క్రిప్ట్లో ఉందన్నమాట. దీన్ని 33 లైన్స్లో హరిసేన కంపోజ్ చేశారు. నెక్స్ట్ న్యూమిస్మాటిక్ సోర్సెస్ చూస్తే మనకి న్యూమిస్మాటిక్ సోర్సెస్ అన్నీ కూడా కాయిన్స్ లైక్ గుప్తా పీరియడ్లో ఇష్యూ చేసిన కాయిన్స్, వాటిపైన ఉన్న లెజెండ్స్, ఫిగర్స్ నుంచి కూడా మనకి తెలుస్తుంది. సో ఈ గోల్డ్ కాయిన్స్ అన్నీ కూడా గుప్తాస్ యొక్క వాళ్ళకి టైటిల్స్ ఏంటి, అలాగే రిచువల్స్ పర్ఫామ్ చేసారా, వేదిక రిచువల్స్ అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆరిజిన్స్ ఆఫ్ ద గుప్తా డైనస్టీ. అసలు గుప్తా డైనస్టీ ఏ విధంగా ఆరిజిన్ అయిందని చూస్తే ఎవిడెన్స్ ఆఫ్ ద ఆరిజిన్ యాంటిసిడెంట్ గుప్తా డైనస్టీ is limited. The Gupta king seems to have risen from the modest origins. Chandragupta I, who was the third ruler of the Gupta dynasty, married Kumaradevi, a Lichavi princess. సో గుప్తా ఆరిజిన్ ఎలా అయిందనే దాని గురించి మనకి లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి, పెద్దగా ఇక్కడ కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో గుప్తా కింగ్స్ అన్ని మోడెస్ట్ ఒరిజిన్స్తో రైజ్ అయినట్టు కనిపిస్తుంది మనకి. చంద్రగుప్త 1 ఎవరైతే థర్డ్ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ ఉన్నారో ఆయన కుమారదేవి లిచ్చావి ప్రిన్సెస్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట. సో మ్యారేజ్ అనేది చాలా రికార్డ్స్ ఆఫ్ సక్సెసర్లో మెన్షన్ చేసింది. రాయల్ కనెక్షన్ అనేది ఏర్పడింది అనమాట రైజ్ ఆఫ్ గుప్తాస్కి. నెక్స్ట్ లిచ్చావి యాజ్ అన్ ఓల్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఘనసంఘం అండ్ ఇట్స్ టెరిటరీ లే బిట్వీన్ గ్యాంజీస్ అండ్ నేపాల్ టెరాయ్. సో నేపాల్ టెరాయ్ రీజన్కి గంగా రీజన్కి మధ్యలో ఈ ప్రాంతం లిచ్చావి ప్రిన్సెస్ అనేది ఉందన్నమాట. ఇది ఒక ఘనసంఘం. అకార్డింగ్ టు అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, సముద్రగుప్త the illustrious son of Chandragupta I had conquered the whole fertile plains of west of Prayaga to Mathura and launched a spectacular ride through Kalinga into the south as far as Kanchipuram, the Pallava capital. సో ఈ చంద్రగుప్త 1 యొక్క కొడుకు సముద్రగుప్తుడు ప్రయాగకి వెస్ట్లో ఉన్న ఫర్టైల్ ప్లేన్స్ అన్నిటినీ కూడా కాంకర్ చేసి మథురా రీజన్ వరకు కాంకర్ చేశారని. అలాగే సౌత్లో చూస్తే కంచీపురం వరకు ఏదైతే పల్లవాస్ క్యాపిటల్ ఉందో అక్కడ వరకు కూడా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సో ద పురాణాస్ మెన్షన్ మగధ, అలహాబాద్ అండ్ అవధ్ యాజ్ క్యాపిటల్ డొమినియన్స్ యాజ్ గుప్తా డొమినియన్స్. సో మగధ రీజన్, అలహాబాద్, అవధ ఇవన్నీ కూడా మనకి గుప్తా డొమినియన్స్గా పురాణాస్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ చంద్రగుప్త 1 అండ్ ఎంపైర్ బిల్డింగ్ గురించి చూస్తే నెక్స్ట్ సబ్ టాపిక్లో ఫస్ట్ రూలర్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ వాస్ శ్రీగుప్త. సో గుప్తాస్లో ఫస్ట్ రూలర్ ఎవరంటే శ్రీగుప్త. ఈయన తర్వాత ఆయన కొడుకు ఘటోత్కచ వచ్చాడు. తర్వాత శ్రీగుప్త, ఘటోత్కచ ఈ వీళ్ళ గురించి మహారాజాస్ ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేసింది అనమాట. సో చంద్రగుప్త 1 సన్ ఆఫ్ ఘటోత్కచ ruled 393 common era and is considered the greatest king of Gupta empire. Chandragupta held the title of Maharaja, గ్రేట్ కింగ్ ఓవర్ ద కింగ్స్ అని చంద్రగుప్తునికి పేరు ఉండే మహారాజులకే రాజుగా ఉండేవాడు అనమాట. సో ఈజ్ ఇంపీరియల్ పొజిషన్ ఈజ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ అదర్స్. నో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ కాయిన్స్ హ్యావ్ సర్వైవ్డ్ ఫ్రమ్ హిస్ రింగ్. సో ఆయన పీరియడ్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కానీ కాయిన్స్ కానీ ఏమీ లేవు అనమాట. నెక్స్ట్ సముద్రగుప్తుడి గురించి చూస్తే మనకి సో సముద్రగుప్త 1 appointed his son to succeed him in 335 common era.
A lengthy eulogy on him inscribed on Ashokan pillars suggests that he was claiming the leaves of Mauryan kingdom. This inscription gives an impressive list of kings and regions that succumbed to Chandragupta's march across the country. సో మనకి సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు అని కొడుకు. ఈయన గురించి ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేసిందనమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేసిందంటే ఆయన ఏ విధంగా అయితే వేరే రాజ్యాలన్నింటిపైన దండయాత్ర చేసి వాటిని ఆక్రమించుకున్నాడు మా సముద్రగుప్త మార్చ్ అక్రాస్ ద కంట్రీ అనేది అర్థమవుతుంది. 4 నార్థన్ కింగ్స్ అనేది కాంకర్ చేసినట్టు మనకుంది. మెయిన్లీ ఢిల్లీ అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ద కింగ్స్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ వర్ ఫోర్స్ టు పే హోమేజ్. సో వాళ్ళందరూ కూడా హోమేజ్ పే చేసే విధంగా. అలాగే ప్లేసెస్ మెన్షన్ ఇట్ అపేర్స్ దట్ సముద్రగుప్త క్యాంపెయిన్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ యాజ్ ఫార్ యాజ్ ద కాంచీపురం. సో ప్లేసెస్ మెన్షన్ చేసిన ప్రకారం కాంచీపురం సౌత్ వరకు కూడా రీచ్ అయినాడు. అలాగే 9 కింగ్స్ ఆఫ్ ద వెస్టర్న్ హాఫ్ ఆఫ్ ద గ్యాంజీస్ ప్లెయిన్ వర్ వైలెంట్లీ అప్రూటెడ్. గంగా ప్లెయిన్స్లో ఉన్న మన 9 కింగ్స్ని అసలు వీళ్ళతో సహా వాళ్ళ సామ్రాజ్యాన్ని పీక్ పడేశాడు అనమాట. ద ఫారెస్ట్ కింగ్స్ ట్రైబల్ చీఫ్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా డెక్కన్ వర్ ఫోర్స్ టు పే ట్రిబ్యూట్. సో ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ పీపుల్కి ఉండే చీఫ్స్ వాళ్ళు అందరూ కూడా ట్రిబ్యూట్ పే చేసే విధంగా చేశాడు. అలాగే కింగ్స్ ఆఫ్ అస్సాం అండ్ బెంగాల్ అండ్ ఈస్టర్న్ ఇండియా, దోస్ ఆఫ్ స్మాల్ కింగ్డమ్స్ అండ్ నేపాల్ అండ్ పంజాబ్ ఆల్సో పే ట్రిబ్యూట్ బై సబ్మిషన్. సో 9 రిపబ్లిక్స్ ఇన్ రాజస్థాన్ including the Malavas and Yodhas were forced to accept Gupta's suzerainty. In addition, the foreign kings such as Daivaputra Shanu Shahi, a Kushana title, and Sakas and kings of Lanka also paid tribute as mentioned in the eulogy. సో శ్రీలంక కింగ్ కూడా ట్రిబ్యూట్ పే చేశాడు. సో సౌత్లో కాంచీపురం వరకు రీచ్ అయ్యాడు. సో నేపాల్ రీజను, పంజాబ్ రీజను, రాజస్థాన్లో ఉన్న రిపబ్లిక్స్ 9 రిపబ్లిక్స్ని, అలాగే గంగా ప్లేన్స్లో ఉన్న 9 కింగ్స్ని, అలాగే ట్రైబల్ పీపుల్ కూడా ట్రైబల్ చీఫ్స్ కూడా ట్రిబ్యూట్ పే చేశారన్నమాట. అంత సామ్రాజ్యాన్ని విస్తరించాడు సముద్రగుప్తుడు. హిస్టారియన్స్ కాల్ సముద్రగుప్త ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. సో హిస్టారియన్స్ అందరూ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ అన్డినయబుల్. ద సదరన్ కింగ్స్ పే ట్రిబ్యూట్ వైల్ ద నార్థన్ కింగ్డమ్స్ వర్ అనెక్స్డ్ టు గుప్తా ఎంపైర్ అండర్ సముద్రగుప్త. సో సదరన్ కింగ్డమ్స్ని ట్రిబ్యూట్ పే చేసేవాళ్ళు, కానీ నార్థన్ కింగ్డమ్స్ అన్నిటిని కూడా అనెక్స్ చేసేసాడు అనమాట గుప్తా పీరియడ్లో. హిస్ డైరెక్ట్ కంట్రోల్ వాజ్ కన్ఫైన్డ్ టు ద గ్యాంజీస్ వ్యాలీ. సో గంగా వ్యాలీ ప్రాంతం అంతా కూడా ఈయన కంట్రోల్లోనే ఉంది. సో రైజ్ ఆఫ్ గుప్తాస్ చూస్తే మనకి ఇక్కడ అనిపిస్తుంది. సో నేపాల్ టెరై రీజన్, గంగా రీజన్, ప్రయాగ రీజన్ అంతా కూడా, ఇంద్రప్రస్థ, అర్జున మల్యాస్, రాజస్థాన్, పంజాబ్ రీజన్ అంతా కూడా గుప్తాస్ పీరియడ్, గుప్తాస్ రీజన్. Since the Sakas remained unconquered in the western India, the tribes of Rajasthan paid tribute, but the Punjab was outside the limits of his authority. సో రాజస్థాన్లో ఉన్న ట్రైబల్ పీపుల్ అంతా కూడా ట్రిబ్యూట్ పే చేసేవాళ్ళు, కానీ పంజాబ్ అనేది ఆయన అథారిటీకి అవుట్ సైడ్లో ఉండేదన్నమాట. సో సముద్రగుప్తస్ క్యాంపెయిన్ బ్రోక్ ద పవర్ ఆఫ్ ట్రైబల్ రిపబ్లిక్స్ ఇన్ దోస్ రీజన్ దట్ లెడ్ టు రిపీటెడ్ ఇన్వేషన్స్ ఫ్రమ్ ద హున్స్. సో అక్కడ సముద్రగుప్త క్యాంపెయిన్ అంతా కూడా అక్కడ ట్రైబల్ రిపబ్లిక్ పవర్ని తీసేసిందనమాట. సో దాని ద్వారా హ్యూన్స్ ఇన్వేషన్ అనేది జరిగింది. సో రిలేషన్షిప్ విత్ కుషాన్స్ ఈజ్ నాట్ సర్టెన్, బట్ విత్ రిగార్డ్ టు లంక ఇట్స్ రూలర్స్ మేఘవర్మన్ సెంట్ ప్రెజెన్స్ అండ్ రిక్వెస్ట్ పర్మిషన్ ఫ్రమ్ సముద్రగుప్త బిల్లియా బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అట్ గయా. సో కుషాన్స్తో రిలేషన్షిప్ అనేది లేదు, కానీ లంకతో మాత్రం రిలేషన్షిప్ ఉంది. సో లంక రూలర్ మేఘవర్మన్ గిఫ్ట్స్ పంపించాడనమాట సముద్రగుప్తుని రిక్వెస్ట్ చేస్తూ బుద్ధిస్ట్ మొనాస్ట్రీని గయాలో కన్స్ట్రక్ట్ చేయడానికి. సో సముద్రగుప్తస్ రింగ్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 40 years, which must have given him ample time to plan and organize these campaigns. He performed the horse sacrifice ritual to proclaim his military conquest. సో హార్స్ సాక్రిఫైస్ కూడా ఆయన ఇచ్చాడనమాట రిచువల్ ప్రాక్టీసెస్లో భాగంగా. సో సముద్రగుప్త ప్లేయింగ్ ద వీన్. సో కాయిన్ పైన ఈయన పిక్చర్స్ ఉన్నాయి, సముద్రగుప్తుడు వీణను వాయిస్తున్నట్టుగా ఉంది. సముద్రగుప్త ప్యాట్రనైజ్డ్ స్కాలర్స్ అండ్ పోయిట్స్ లైక్ హరిసేన అండ్ దస్ ప్రమోటెడ్ సాంస్క్రిట్ లిటరేచర్. సో చాలామంది పోయిట్స్లా హరిసేనల వారిని ప్యాట్రనైజ్ చేశారు. అలాగే దాని నుంచి సంస్కృట్ లిటరేచర్ని కూడా ప్రమోట్ చేశారనమాట ఈయన సాహిత్యాన్ని కూడా. త్రో అన్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ వైష్ణవిజం, హీ ఆల్సో ప్యాట్రనైజ్ ద గ్రేట్ బుద్ధిస్ట్ స్కాలర్ వసుబంధు. As a lover of poetry and music, he was given the title Kaviraja. His coins bear the insignia of him playing the veena. సో ఈయన వైష్ణవుని అంటే విష్ణుని ఫాలో అవుతున్న వైష్ణవైట్ అయినా కానీ
బుద్ధిస్ట్ స్కాలర్ వసుబంధుని కూడా ఈయన ఆదరించాడు. సో ఈయనకి పోయట్రీ అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈయన కవిరాజ్ అని పిలిచేవారు. సో ఈయన కాయినేజ్లో కూడా వీన్ అండ్ వాయిస్ ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. సో హిస్ లవ్ టువర్డ్స్ మ్యూజిక్ అనేది అర్థమవుతుంది అనమాట కాయిన్స్ నుంచి. నెక్స్ట్ చంద్రగుప్త 2 గురించి చూస్తే, చంద్రగుప్త అనేది చంద్రగుప్త వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సముద్రగుప్తుడు కొడుకు చంద్రగుప్త 2. సో వాళ్ళ తాత పేరు మీద చంద్రగుప్త పేరు మీద ఈయన పేరు తీసుకున్నారు. సో ఈయన క్యాపబుల్ రూలర్, ఆల్మోస్ట్ 40 years పాలించాడు. 375 to 415 కామన్ ఎరా. హీ కేమ్ టు పవర్ ఆఫ్టర్ ఏ సక్సెషన్ స్ట్రగల్ విత్ హిస్ బ్రదర్ రామగుప్త. సో రామగుప్తతో ఫైట్ జరిగిన తర్వాత ఈయన సింహాసనాన్ని అధిరోహించాడు. ఈయన్ని విక్రమాదిత్య కూడా పిలుస్తారు అనమాట. సో విత్ ద క్యాపిటల్ అట్ పాటలిపుత్ర, చంద్రగుప్త 2 extended the limits of Gupta Empire by conquest and matrimonial alliances. కాన్క్వెస్ట్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా సో గుప్తా ఎంపైర్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేశారు. సో హీ మ్యారీడ్ ఆఫ్ హిస్ డాటర్ ప్రభావతి టు వకటక ప్రిన్స్. సో ఆయన కూతుర్ని ప్రభావతిని వకటక ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేశాడు. సో దాని ద్వారా ఈ వకటక ప్రిన్స్ అనేది స్ట్రాటజిక్ ల్యాండ్స్ ఆఫ్ డెక్కన్ని పాలిస్తున్నారు అనమాట. సో డెక్కన్ ప్రాంతంలో విస్తరించింది వాళ్ళ సామ్రాజ్యం. దిస్ అలయన్స్ వాజ్ హైలీ యూస్ఫుల్ వెన్ హీ ప్రొసీడ్ అగెన్స్ట్ ద సాకా రూలర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా. చంద్రగుప్త 2 conquered western Malwa and Gujarat by defeating Saka rulers who had reigned about 4 centuries in the region. సో మాల్వా గుజరాత్ రీజన్ని కాన్క్వర్ చేశారనమాట సాకా రూలర్స్ని ఓడించి. సో కింగ్డమ్స్ ప్రాస్పరిటీ గివ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ట్రేడ్ లింక్స్ విత్ రోమన్ ఎంపైర్. సో రోమన్ ఎంపైర్ ట్రేడ్ లింక్స్ ఉన్నాయి కాబట్టి కింగ్డమ్ ఇంకా ప్రాస్పర్ అయింది. సో ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా, చంద్రగుప్త 2 డిఫీటెడ్ నార్థన్ రూలర్స్ లైక్ హున్స్, కాంబోజాస్ అండ్ కీర్తాస్. సో చంద్రగుప్త తనగా ఈస్టర్న్ వెస్టర్న్ ఇండియా అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత నార్థన్ రూలర్స్ని, హున్స్ని, కాంబోజాస్ని, కీర్తాస్ని కూడా ఓడించాడు అనమాట. ఈయన పెద్ద గ్రేట్ కాన్కర్ అనమాట అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ వెల్. హిస్ అదర్ నేమ్స్ యాజ్ మెన్షన్ ఇన్ కాయిన్స్ ఇంక్లూడ్ విక్రమ, దేవగుప్త, దేవరాజ, సింహ విక్రమ. సో ఈయనకున్న బిరుదులు ఇవన్నీ కూడా. 5 hands అకౌంట్ అంటే చైనీస్ ట్రావెలర్ 5 hands అకౌంట్లో మథుర గురించి, పాటలిపుత్ర గురించి కూడా మెన్షన్ చేసింది. సో ఏ విధంగా చూస్తే ఒకసారి అట్ మథుర ద పీపుల్ ఆర్ న్యూమరస్ అండ్ హ్యాపీ. సో మథుర దగ్గర పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. దే డోంట్ హ్యావ్ టు రిజిస్టర్ their household, only those who cultivate the royal land have to pay a portion of the grains from it. సో హౌస్ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు పీపుల్ వాళ్ళు మథురలో ఉన్న వాళ్ళంతా. కానీ ఎవరైతే రాజుకు సంబంధించిన రాయల్ ల్యాండ్లో మాత్రము అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళు దానిలో వాళ్ళకి వచ్చిన అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కొంచెం పోర్షన్ని పే చేయాలన్నమాట. సో రాయల్ గ్రాంట్గా. సో క్రిమినల్స్ ఆర్ ఫైండ్ బోత్ లైట్లీ అండ్ హెవీలీ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. సో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించేవాళ్ళు. సో వాళ్ళ దానిపైన డిపెండ్ అయ్యేది అనమాట, వాళ్ళు చేసిన తప్పు పైన. సో లైట్గా ఉండేది పనిష్మెంట్, హెవీగా ఉండేది. సో ఇన్ కేస్ ఆఫ్ రిపీటెడ్ రెబిలియన్ దట్ రైట్ హ్యాండ్స్ ఆర్ కట్ ఆఫ్. సో ఎవరైనా కానీ తిరగబడితే వాళ్ళ చేతులు కుడి చేతులు నరికేసేవాళ్ళు. త్రూ అవుట్ ద హోల్ కంట్రీ ద పీపుల్ డోంట్ కిల్ ఎనీ లివింగ్ క్రియేచర్స్ ఆర్ డ్రింక్ ఎనీ ఇంటాక్సికెంట్. సో ఏదైనా లివింగ్ క్రియేచర్ని కానీ జంతువుల జీవుల్ని కానీ చంపేవాళ్ళు కాదు, ఎనీ ఇంటాక్సికెంట్ని కూడా డ్రింక్ చేసేవాళ్ళు కాదు. సో దెన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ పాటలిపుత్ర రిచ్ అండ్ ప్రాస్పరస్ అండ్ వీ విత్ అనదర్ అండ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ బెనవలెన్స్. సో పాటలిపుత్రలో కూడా పీపుల్ బాగా రిచ్ ప్రాస్పరస్గా ఉన్నారు, ఒకరికొకరు ఆనందంగా ఉన్నారు అనమాట. సో ఇన్ ద సిటీస్ ద వైశ్యాస్ ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ హౌసెస్ ఫర్ డిస్పెన్సింగ్ చారిటీ అండ్ మెడిసిన్స్. వైశ్య ఫ్యామిలీస్ ఏమో చారిటీ పనులు చేస్తుంది, అలాగే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్ ద పూర్ అండ్ రెస్టిట్యూట్, ఆర్ఫన్స్, విడోస్ అండ్ చైల్డ్లెస్ మేమ్డ్ అండ్ క్రిపుల్స్ ఆర్ ప్రొవైడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. సో అందరూ కూడా ఎవరు ఆర్ఫన్స్ కానీ, పూర్ అండ్ డిస్ట్యూట్ కానీ, విడోస్ కానీ వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట వాళ్ళు పటాలిపుత్రలో. సో విక్రమాదిత్య అండ్ సకారి అనేవి ఇవన్నీ కూడా చంద్రగుప్త 2కున్న టైటిల్స్. విక్రమ, దేవగుప్త, దేవరాజ, సింహ, విక్రమాదిత్య అండ్ సకారి అని. హిస్ కోట్ హ్యాడ్ 9 jewels ఆర్ నవరత్నాస్. సో ఆయన పీరియడ్లో 9 కవులు ఉండేవాళ్ళు. సో వాళ్ళని నవరత్నాస్ అని పిలిచేవాళ్ళు అనమాట విక్రమాదిత్య. సో హిస్ 9 eminent people in various fields of art and literature, science. This include the great Sanskrit poet Kalidasa. సో కాళిదాస అలాగే హరిసేన సంస్కృత్ స్కాలర్, అమరసింహ లెక్సికోగ్రాఫర్ అండ్ ఫిజిషియన్ ధన్వంతరి కూడా ఈయన పోయటే. సో ఫాహియన్ ద బుద్ధిస్ట్ స్కాలర్ ఫ్రమ్ చైనా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హిస్ రీన్. చంద్రగుప్త విక్రమాదిత్య పిల్లలని ఫాహియన్ విజిట్ చేశారు.
హీ రికార్డ్స్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ గుప్తా ఎంపైర్ గురించి రాశాడనమాట. సో చంద్రగుప్త టూ వాజ్ ద ఫస్ట్ గుప్తా రూలర్ టు ఇష్యూ సిల్వర్ కాయిన్స్. సో అప్పుడు అంతవరకు కూడా గోల్డ్ కాయిన్స్ ఉండేవి, చంద్రగుప్త టూ మాత్రం సిల్వర్ కాయిన్స్ని ఇష్యూ చేశాడనమాట, ఫస్ట్ రూలర్. హిస్ రూల్ దస్ ఫార్మ్ ద పీక్ పీరియడ్ ఆఫ్ గుప్తాస్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్. సో చంద్రగుప్త టూ was succeeded by his son Kumaragupta I, who founded the Nalanda University. He was also called as Sakraditya. సో చంద్రగుప్త కొడుకు కుమారగుప్త వన్ ఈయన నలంద యూనివర్సిటీని స్థాపించాడు. సో అలాగే ఈయనకి సక్రాదిత్య అనే టైటిల్ కూడా ఉండేది. సో ద గ్రేట్ కింగ్ ఆఫ్ గుప్తా డైనస్టీ స్కందగుప్త వాజ్ సన్ ఆఫ్ ద కుమారగుప్త వన్. సో కుమారగుప్త వన్ కొడుకు అనమాట. హీ వాజ్ ఏబుల్ టు రిపల్స్ an attack by Huns, but the recurrence of Huns invasion strained his empire's coffers. సో హన్స్ని ఎదుర్కొనగా హన్స్ ఇన్వేషన్ అనేది ఎంపైర్ కోఫర్స్ని స్ట్రెయిన్ చేసింది అనమాట. సో ద గుప్తా ఎంపైర్ డిక్లైన్డ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ స్కందగుప్త. సో స్కందగుప్త చనిపోయిన తర్వాత గుప్తా ఎంపైర్ అనేది డిక్లైన్ అయిపోయింది. హీ వాస్ ఫాలోడ్ బై మెనీ సక్సెసర్ హూ హాస్టెడ్ ద ఎండ్ ఆఫ్ గుప్తా ఎంపైర్. ద లాస్ట్ రికగ్నైజ్డ్ కింగ్ ఆఫ్ గుప్తా లైన్ వాస్ విష్ణుగుప్త, who reigned from 540 to 550 కామన్ ఎరా. సో గుప్తాస్ పీరియడ్లో తెలిసిన వాళ్ళు అందరిలో విష్ణుగుప్త అనేవాడు లాస్ట్ చివరిగా రికగ్నైజ్ చేసిన కింగ్. సో గుప్తా పీరియడ్ తర్వాత అసలు సామ్రాజ్యమే లేదు. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ హున్స్ చూస్తే హున్స్ అనేది ఎలా ఆరిజిన్ అయినా అనేది ఇంకా డెఫినెట్గా తెలియదు అనమాట. సో అకార్డింగ్ టు రోమన్ హిస్టారియన్ టాక్టిక్స్ దే వర్ ఏ బార్బేరియన్ ట్రైబ్ లివింగ్ నియర్ క్యాస్పియన్ సీ అండ్ కంట్రిబ్యూటెడ్ ద ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్. సో వీళ్ళంతా కూడా ఒక ట్రైబ్ అనమాట, బార్బేరియన్ ట్రైబ్. సో వీళ్ళు రోమన్ ఎంపైర్ పడిపోవడానికి కూడా వీళ్ళే కారణం. దే ఆర్గనైజ్డ్ అండర్ అట్టిలా అండ్ వర్ నోన్ ఫర్ ద సేవేజరీ అండ్ బెస్టియాలిటీ ఇన్ యూరోప్. వన్ బ్రాంచ్ ఆఫ్ హున్స్ నోన్ యాజ్ వైట్ హున్స్ మూవ్ టువర్డ్స్ ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ దర్ ఇన్వేషన్ బిగిన్ అబౌట్ 100 years ఆఫ్టర్ ద కుషానాస్. సో వీళ్ళు హున్స్లోన ఒక బ్రాంచ్ ఉండేది, వైట్ హున్స్ అని, వీళ్ళతో తెల్లగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఇండియాకి సెంట్రల్ ఏషియా నుండి ఇండియా వైపు మార్చ్ చేశారు. సో ఆ విధంగా ఇండియాను ఇన్వేడ్ చేశారు అనమాట. కుషానాస్ తర్వాత 100 years తర్వాత హున్స్ అనేది ఇండియా పైన దండయాత్ర చేశారు. నెక్స్ట్ గుప్తాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చూస్తే మనకి గుప్తాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో చూస్తే కింగ్ ఉండేవాళ్ళు. సో ద కింగ్ గురించి చూస్తే మనకి డ్యూరింగ్ ద గుప్తా ఏజ్ పొలిటికల్ హైరార్కీస్ కెన్ బి ఐడెంటిఫై ద టైటిల్స్ అడాప్టెడ్. సో కింగ్స్ అజ్యూమ్డ్ టైటిల్స్ సచ్ యాజ్ మహారాజాధిరాజ, పరమభట్టారక అండ్ పరమేశ్వర. సో దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ గాడ్స్ త్రూ ఎపిఫిట్స్ సచ్ యాజ్ దైవత్వ. సో దైవత కాదు, సో పరమదైవత foremost worshipper of the gods and Parama Bhagavata, foremost worshipper of Vasudeva Krishna. So some historians have suggested that Gupta kings claimed divine status. సో వీళ్ళు దేవుళ్ళతో కూడా దేవుడికి ఈక్వల్గా కూడా పిలుచుకునేవాళ్ళు అనమాట. సో వీళ్ళని డివైన్ స్టేటస్ కూడా వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి మనకి హిస్టారియన్స్ నుంచి తెలుస్తుంది. ఎగ్జాంపుల్కి సముద్రగుప్త ఈస్ కంపేర్డ్ టు పురుష సుప్రీం బీయింగ్ ఇన్ ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. సో ద assertions can be seen reflections of an attempt to claim divine status by the king. సో మినిస్టర్స్ అండ్ అదర్ అఫీషియల్స్ చూస్తే సీల్స్ ఇన్స్క్రిప్షన్స్ మేక్ ఏ మెన్షన్ ఆఫ్ అఫీషియల్ ర్యాంక్స్ అండ్ డెసిగ్నేషన్స్ whose precise meaning is often uncertain. So the term Kumaramatya occurs in 6 Vaishali seals, which suggests that this title represented a high-ranking officer associated with an office Adhikarana of his own. So the designation Amatya occurs on several Vaita seals, and Kumaramatya seems to have been preeminent among Amatyas and equivalent in status to princes of royal blood. సో కుమారామత్య అనేది 6 వైశాలి సీల్స్లో మెన్షన్ చేసింది అనమాట. సో హై ర్యాంకింగ్ ఆఫీసర్ అని మనకు అర్థమవుతుంది. సో ఈయనకు ఒక ఆఫీస్ ఉండేది ఆధికరణ అని ఆయన ఓన్గా. సో డిజిగ్నేషన్ అమత్య అనేది సెవరల్ బయట సీల్స్లో కూడా మనకి మెన్షన్ చేసింది. అండ్ కుమారామత్య అనేది ప్రీఎమినెంట్ అమంగ్ అమత్యస్ అండ్ ఈక్వలెంట్ ఇన్ స్టేటస్ ఆఫ్ ప్రిన్సెస్ ఆఫ్ రాయల్ బ్లడ్. సో కుమారామత్య అనేది రాజుకి ప్రిన్స్ ఎలా విధంగా ఉంటాడో ఆయన ప్రిన్స్తో సమానంగా స్టేటస్ ఉండేది అనమాట. సో కుమారామత్యాస్ వర్ అటాచ్డ్ టు ద కింగ్, క్రౌన్ ప్రిన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఏ ప్రావిన్స్. సో కుమారామత్య అనేది కింగ్కి అటాచ్ అయి ఉంటారు, లేదంటే క్రౌన్ ప్రిన్స్కి అంటే సింహాసనానికి యువరాజుగా ఉండే ఆయనకి, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ప్రావిన్స్కి అటాచ్ అయి ఉంటారు. వన్ ఆఫ్ ద వైశాలి సీల్స్ రిఫర్స్ టు కుమారామత్య హూ సీమ్స్ టు హ్యావ్ బీన్ ఇన్ చార్జ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సాక్రెడ్ కార్నేషన్ ట్యాంక్ ఆఫ్ ద లిచ్చావిస్. సో
So individuals holding the ranks of Kumara Amatya sometimes had additional designations as well, and such ranks are hereditary. సో ర్యాంక్స్ అన్ని వారసత్వంగా వచ్చేవి. సో కుమారమత్య అనేది కొన్ని అడిషనల్ డెసిగ్నేషన్స్ జాబ్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్కి హరిసేన కంపోజర్ ఆఫ్ అలహాబాద్ ప్రశస్తి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ప్రైజ్ వాజ్ ఏ కుమారమత్య అండ్ సంధి విగ్రహక అండ్ మహాదండనాయక అండ్ వాజ్ సన్ ఆఫ్ ధ్రువభూతి మహాదండనాయక. సో ఇవన్నీ కూడా డెసిగ్నేషన్స్ అనేవి ఒకరికి ఉండేవి అనమాట. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్తే ద గుప్తా కింగ్ వాజ్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మంత్రీస్ మినిస్టర్స్. ద అలహాబాద్ ప్రశస్తి రిఫర్స్ టు అన్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ ప్రీ అసెంబ్లీ ఆఫ్ మినిస్టర్స్ విచ్ వాజ్ నోన్ యాజ్ ద సభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేసినట్టుగా అసెంబ్లీ ఫామ్ చేశారు వీళ్ళంతా కూడా మినిస్టర్స్తో కూడింది, దాన్ని సభ అని కూడా పిలిచేవాళ్ళు. సో వేరియస్ హై ర్యాంకింగ్ ఫంక్షనరీస్ ఇంక్లూడింగ్ ద సంధి విగ్రహక ఆర్ మహాసంధి విగ్రహక whom seems to have been high ranking officer in charge of contact correspondent with other states including initiating wars and concluding alliances and treaties. సో వీళ్ళంతా కూడా వార్స్ని స్టార్ట్ చేయాలన్నా, అలాగే వార్ తర్వాత సంధి కుదర్చాలన్నా, ట్రీటీస్ ఫామ్ చేయాలన్నా వీళ్ళు మెయిన్ రోల్ ప్లే చేసేవాళ్ళు. సో హై ర్యాంకింగ్ అఫీషియల్స్ వర్ కాల్డ్ దండనాయకాస్, మహాదండనాయకాస్ వర్ హై ర్యాంకింగ్ జ్యుడిషియల్ ఆర్ మిలిటరీ ఆఫీసర్స్. వీరు మిలిటరీ ఆర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనమాట దండనాయక, మహాదండనాయక అంటే. సో వన్ ఆఫ్ ద సీల్స్ మెన్షన్ ఏ మహాదండనాయక నేమ్డ్ అగ్నిగుప్తా. సో అలహాబాద్ ప్రశస్తి రిఫర్స్ టు 3 మహాదండనాయకాస్. ఆల్ దీస్ సజెస్ట్ దట్ దీస్ పోస్ట్ వర్ హెరిడిటరీ బై నేచర్. సో ఇవన్నీ వారసత్వంగా వచ్చాయని మనకి అలహాబాద్ ప్రశస్తి నుండి తెలుస్తుంది. సో అనదర్ పర్సన్ హ్యాడ్ ఏ డెసిగ్నేషన్ మహాస్వపతి, కమాండర్ ఆఫ్ కవెలరీ, అంటే గుర్రాల ఆర్మీకి ఈయన కమాండర్. సో మహాశ్వపతి ఇండికేటింగ్ మిలిటరీ ఫంక్షన్స్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఎంపైర్ ఏ విధంగా డివైడ్ అయింది చూస్తే గుప్తా ఎంపైర్ అనేది ప్రావిన్సెస్గా డివైడ్ అయింది. దాన్ని దేశాస్ ఆర్ బుక్తీస్ అని పిలిచేవారు. దే ఆర్ అడ్మినిస్టర్డ్ బై గవర్నర్స్. సో వీటన్నిటికీ ఒక గవర్నర్ ఉండేవాళ్ళు, ఉపారికాస్. సో ఉపారిక వాజ్ డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ద కింగ్. సో ఇన్ని డైరెక్ట్ కింగే అపాయింట్ చేస్తారు. అండ్ హీ ఇన్ టర్న్ ఫ్రీక్వెంట్లీ అపాయింట్ ద హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ బోర్డ్. సో ఈయన గవర్నర్ ఉపారిక సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ని డిస్ట్రిక్ట్ బోర్డ్ని అపాయింట్ చేస్తారనమాట. సో ఉపారిక క్యారీడ్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ విత్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద రూల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్, హార్స్ అండ్ షోల్జర్స్. సో ఇండికేటింగ్ ది కంట్రోల్ ఓవర్ ద మిలిటరీ మిషనరీ యాజ్ వెల్. సో ఉపారిక ఎలిఫెంట్స్, హార్సెస్, షోల్జర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట ఆయనకి. సో మిలిటరీ మిషనరీ పైన కూడా ఆయనకు కంట్రోల్ ఉందని అర్థమవుతుంది. ద ఫ్యాక్ట్ దట్ ఉపారిక హ్యాడ్ టైటిల్ మహారాజా ఇన్ 3 ఆఫ్ ద దామోదర్పూర్ ప్లేట్స్ ఇండికేటింగ్ హై స్టేటస్ అండ్ ర్యాంక్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ. సో ఉపారికకి హై ర్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ అనేది ఉందని మనకు అర్థమవుతుంది. సో ది ఎయిర్ అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ బుద్ధగుప్తా dated Gupta year 165 common era refers to Maharaja Shoramchandra as a Lokpal governing the land between Kalindi and Narmada rivers. Lokpal here seems to refer to a provincial governor. So Lokpal ante provincial governor and meaning. So the provinces of Gupta empire were divided into districts known as Vishayas, which were controlled by officers known as Vishyapatis. So Vishyapatis seems to have been generally appointed by provincial governor. Sometimes even the king directly appointed the Vishyapatis. Prominent members of the town assisted the Vishapati in administrative duties. సో గుప్తా ఎంపైర్ ప్రావిన్సెస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్గా డివైడ్ అయినాయి. మళ్ళీ వాటిని విషయాస్ అని పిలిచేవాళ్ళు. వీటన్నిటిని కూడా విషయపతి అనే ఆఫీసర్ కంట్రోల్ చేసేవారు. సో విషయపతి అనేది జనరల్గా ప్రొవిన్షియల్ గవర్నరే ఉపారికని అపాయింట్ చేసేవాళ్ళు. సో ఈవెన్ ద కింగ్స్ డైరెక్ట్లీ అపాయింటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విషయపతిస్. సో ప్రామినెంట్ మెంబర్స్ ఆఫ్ ద టౌన్ అసిస్టెడ్ ద విషయపతి ఇన్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ని అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కూడా అసిస్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ బిలో ద డిస్ట్రిక్ట్ లెవెల్ కంటే కింద ఏమున్నాయో చూస్తే సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ బిలో ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంక్లూడెడ్ క్లస్టర్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ నౌన్ యాజ్ వేరియస్ ఎస్ వితి, భూమి, పతక అండ్ పేట. సో డిస్ట్రిక్ట్లో మళ్ళీ వితి, భూమి, పతక అండ్ పేట అని ఉండేవి. ఇవన్నీ కూడా అఫీషియల్స్ లైక్స్ అయుక్తకాస్ అండ్ వితిమతారస్ని రిఫరెన్సెస్గా ఉండేవి. సో అట్ ద విలేజ్ లెవెల్ విలేజెస్ చూస్ ఫంక్షనరీస్ సచ్ యాజ్ గ్రామిక అండ్ గ్రామాధ్యక్ష. సో విలేజ్ లెవెల్లో విలేజెస్ చూస్ చేసుకుంటారన్నమాట, గ్రామిక అని గ్రామాధ్యక్ష అని. సో దామోదర్పూర్ కాపర్ ప్లేట్ ఆఫ్ రింగ్ ఆఫ్ బుద్ధగుప్తా మెన్షన్స్ అండ్ అష్టకుల అధికారాన బోర్డ్ ఆఫ్ 8 members హెడెడ్ బై ద మహాత్తర.
సో మహత్తర హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ మీనింగ్స్ ఇంక్లూడింగ్ విలేజ్ ఎల్డర్. సో మహత్తర అంటే విలేజ్ ఎల్డర్ అని మీనింగ్, విలేజ్ హెడ్ మెన్ ఆర్ హెడ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కమ్యూనిటీ అని. సో సాంచి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త టు మెన్షన్స్ పంచమండలి విచ్ మే హ్యావ్ బీన్ ఏ కార్పొరేట్ బాడీ, అంటే కార్పొరేట్ బాడీ అని పంచమండలి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్మీ ఏ విధంగా ఉందో చూస్తే సీల్స్ ఇన్స్క్రిప్షన్స్ నుంచి మిలిటరీ డిసిగ్నేషన్స్ అనేవి మెన్షన్ చేసినాయి అనమాట. సో లైక్ బలాధికృత అండ్ మహాబలాధికృత కమాండర్ ఆఫ్ ఇన్ఫంట్రీ అండ్ కావాలరీ అని. సో అలాగే the standard term Senapati does not occur in Gupta inscriptions, but the term could be found in some Vakataka epigraphs. సో సేనాపతి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ గుప్తా ఇన్స్క్రిప్షన్స్లో, కానీ వకాటక ఎపిగ్రాఫ్స్లో మెన్షన్ చేశారనమాట సేనాపతి అని. సో ఏ వైశాలి సీల్ మెన్షన్స్ ద రాణా బండాగర్ అధికరణ విచ్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ మిలిటరీ స్టోర్ హౌస్. సో మిలిటరీ స్టోర్ హౌస్ని వైశాలి సీల్లో మెన్షన్ చేస్తారు. అలాగే అనదర్ వైశాలి సీల్ మెన్షన్స్ ద అధికరణ ఆఫీస్ ఆఫ్ దండపాషిక విచ్ మే హ్యావ్ బీన్ ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ పోలీస్ ఆఫీస్. సో అఫీషియల్స్ కనెక్టెడ్ స్పెసిఫికలీ విత్ ద రాయల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్లూడెడ్ ద మహాప్రతియార, ద చీఫ్ ఆఫ్ ప్యాలెస్ గార్డ్స్ అండ్ ద కజ్జాతపాకిత, సో సూపరింటెండెంట్ ఆఫ్ రాయల్ కిచెన్. So Vaishali seal mentions a person both as Mahapratihara and Taravara. The top layer of administrative structure also included Amatyas and Sachivas, who were executive officers in charge of various departments. The system of espionage included spies known as Dutakas. So the Ayuktakas were another cadre of high-ranking officers. ఇవన్నీ కూడా ఆర్మీ ఆఫీసర్స్ గురించి అనమాట. నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.